మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా ఆరాధన బట్టి ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. కొద్ది నిమిషాలు తండ్రి వాక్య పాద సన్నిధికి వస్తున్నాం ప్రభా. వాక్యం ద్వారా నాతో మాతో మీరే మాట్లాడండి. స్వచిత్తానుసారమైన మాటలు ప్రభా నేను పలకక నా పెదవుల్ని కాల్చండి, కాని మాట నోట రానియద్దు. మీ చిత్తానుసారమైన మాటలే బయలుపరచబడడానికి సహాయం చేయండి ప్రభా. నేను మరుగుపరచబడాలి, మీరు బయలుపరచబడాలి. నీ ఆత్మ అభిషేకం చేత నన్ను నింపి, నీ ఆత్మశక్తి చేత నన్ను బలపరిచి, నాకును సంఘానికి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి కావలసిన ఆత్మీయ ఆహారమును అందింపచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. చేరువచ్చిన అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన వాక్య సందేశం ఏంటయ్యా అని ఆలోచన చేస్తే, గత కొన్ని వారాలుగా ఈ 2025లో ప్రాముఖ్యంగా జ్ఞానేంద్రియాలు అనే సబ్జెక్ట్ మీదే వాక్యం వెళ్తూ ఉంది. జ్ఞానేంద్రియాలు అనే ఒక మాటలో 5 అవయవాలు ఉన్నాయి. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము, ఇలా 5 అవయవాలు మనం చూస్తున్నాం. ఇంతవరకు మొదటిగా కన్ను అనే అంశం గురించి మనం విన్నాం. రెండవదిగా చెవి అనే అవయవం గురించి మనం వింటున్నాం. ఈ రోజుతో నేను ముగిస్తాను. వాస్తవానికి గత వారమే ముగించాలి, కానీ భార్యాభర్తల యొక్క అవిధేయత కూడా చెప్పాలి అనే ఒక ఆలోచనతో గత వారం చెప్పాల్సిన వాక్యాన్ని ఈ వారానికి పోస్ట్ పోన్ చేసి, మరి గత వారం భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, భార్య భర్తకి విధేయత కలిగి ఉండాలి, భర్త భార్యను ప్రేమించాలి అనే విషయాలు చెప్పడం జరిగింది. కాబట్టి గత వారం చెప్పాలనుకున్నటువంటి మరి వాక్య భాగం ఏదైతే ఉందో, మరి ఈ సమయంలో మనం దాన్ని ధ్యానించబోతున్నాం. దయచేసి వాక్యం మీద శ్రద్ధ ఉంచండి, అటు తిరగమాకండి. దేవునికి వాక్యాన్ని శ్రద్ధగా విందాం. జ్ఞానేంద్రియాలు అనే అంశంలో నుంచి రెండవ మాట చెవి అనే భాగంలో నుంచి ఇంతవరకు 6 భాగాలు మనం విన్నాం. 6 భాగాలు విన్నాం. వినుట వలన రక్షణ వస్తుంది, వినుట వలన దీవెన వస్తుంది, వినుట వలన స్వస్థత వస్తుంది, వినుట వలన ఆశీర్వాదం వస్తుంది, వినుట వలన అనేక ప్రశ్నలకి సమాధానం వస్తుంది. ఇలా అనేకమైన విషయాలు చెప్పాను. తర్వాత వినకపోవటం వలన ఏం వస్తుంది అని మాటను చెప్తూ ఉన్నాను. దేవుని మాట వినకపోవటం వలన శాపం వస్తుంది, శాపం వలన అపజయం వస్తుంది. ఇలా కుటుంబంలో పొందుకున్న దీవెనలు కూడా కోల్పోవాల్సి వస్తుందని కొన్ని విషయాలు చెప్పుకుంటా వస్తూ ఉన్నాను. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో దేవునికి అవిధేయులైనటువంటి వారు ఉన్నారు. వాళ్ళెవరో ఈరోజు టూకీగా మీ ముందు ఉంచుతాను. దయచేసి వాక్యం మీద శ్రద్ధ పెట్టండి. ఆది కాండము, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండము 4వ అధ్యాయము నేను చదువుతాను. మొదటిగా 4వ అధ్యాయము 5 నుంచి కొన్ని విషయాలు నేను చదువుతాను, వినండి. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపాను. యెహోవా దేవుడు అడుగుతున్నాడు, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని కయీను అడుగగా, అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అని. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరుచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అని అంటున్నాడు. సరే, 5వ వచనం నుంచి 12వ వచనం దాకా ప్రాముఖ్యంగా మనం చదువుకున్న వాక్య భాగంలో నుంచి
నేను చదివినప్పుడు మీకు అర్థమై ఉండాలి. మొట్టమొదటి పురుషుడు ఎవరు? ఆదాము. ఆదాముకి సహకారంగా ఉండటానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడు? హవ్వను ఏర్పాటు చేశాడు. వారిద్దరికి పుట్టినటువంటి ప్రథమ సంతానం కయ్యేను, రెండవ సంతానం హేబేలు. కయ్యను హేబేలు వీరిద్దరూ కూడా దేవుని సన్నిధికి లేదా ఓ స్థలానికి, అప్పుడు మందిరం లేదు కదా, ఎక్కడైతే బలి అర్పించే స్థలం ఉంటుందో అదే దేవుణ్ణి ఆరాధించే స్థలం. బలి అంటే ప్రార్థన. సరే, కయ్యను మొట్టమొదట అర్పణ దేవునికి తెచ్చాడు. వీళ్ళిద్దరిలో మొట్టమొదటి విశ్వాసం ఎవరంటే కయ్యనే. చెప్పండి, మొట్టమొదటి విశ్వాసం ఎవరు? కయ్యనే, సీనియర్ మోస్ట్. ఆదాము హవ్వల యొక్క ప్రథమ కుమారుడు, ప్రథమ విశ్వాసి, సీనియర్ మోస్ట్ విశ్వాసి. గమనించాలి, కయ్యను అర్పణ తీసుకువెళ్ళాడు, హేబేలు కూడా అని ఉంటుంది. తర్వాత హేబేలు కూడా అర్పణ తీసుకువెళ్ళాడు. కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు. ప్రథమ విశ్వాసి యొక్క అర్పణ దేవునికి నచ్చలేదు. దేవుడు అంగీకరించలేదు అంటాం కంటే దేవునికి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? కారణం ఉంది. కారణం లేకుండా ఆయన ఒకరిని ప్రేమించేవాడు, మరొకరిని ద్వేషించేవాడు కానే కాదు. ఆయన పక్షపాతము లేనివాడు. చాలా మందికి సహజంగా మొదటిసారి చదివే వాళ్ళకి ఏమర్థమవుతుందంటే, దేవునికి ఎంత అసూయ కాకపోతే, దేవునికి ఎంత పక్షపాతం కాకపోతే, ఒకళ్ళ అర్పణ అంగీకరించి మరొకరు అర్పణ అంగీకరించకపోవటం ఏంటి అని అనుకుంటారు. దయచేసి గమనించాలి, ఇక్కడ అర్పణను కాదు దేవుడు చూసేది, కానుకను కాదు దేవుడు చూసేది, ఇచ్చే హృదయాన్ని చూస్తాడు. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంగమా, కయ్యను హృదయం సరిగా లేదు, సరిగా బాలేదు. అందుకనే లేఖనం సెలవిస్తుంది, దేవుడు హృదయమును అంతరింద్రియములను పరిశోధించేటటువంటి దేవుడు అని. మనం మందిరానికి వస్తున్నాం, వెళ్తున్నాం, ఏ మనసుతో వస్తున్నామో ఎవరికి తెలుసండి? ఇష్టంగా వస్తున్నామా, కష్టంగా వస్తున్నామా, దేవుని కోసం వస్తున్నామా, లేకపోతే బాప్తిజం తీసుకున్నాం తప్పదని వస్తున్నామా, ఏ మనసుతో వస్తున్నామో మనకు తెలియదు, దేవునికి తెలుసు. కాబట్టి గమనించాలి, ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు పక్షపాతి కాడు అనే సంగతి మనం గ్రహించాలి. అర్థమవుతుందంటే, దేవుడు పక్షపాతి కాడు అనే సంగతి ఇక్కడ మనం గ్రహించాలి. అది నా సబ్జెక్ట్ కాదు. నా సబ్జెక్ట్ ఏంటంటే కయ్యను అవిధేయత. రాసుకోండి, పార్ట్ 7లో నుంచి మొదటి మాట కయ్యను అవిధేయత. గత వారం ఏం చెప్పాను? భార్య అవిధేయత అని చెప్పాను. అంతకుముందు హవ్వమ్మ అవిధేయత, ఆకాను అవిధేయత. ఏమంటే ఇంకా ఎవరి గురించి చెప్పాను? వీరిద్దరి గురించి చెప్పాను. హవ్వమ్మ అవిధేయత, ఆకాను అవిధేయత గురించి చెప్పాను. అవిధేయత వల్ల శాపం వచ్చింది, శాపం వల్ల అపజయం వచ్చింది అని చెప్పాను. గత వారం భార్య యొక్క అవిధేయత గురించి చెప్పాను. ఈ వారం కయ్యను అవిధేయత. ఏంటండి కయ్యను అవిధేయత? కయ్యను అవిధేయత అంటే, దేవుడు నీతిమంతులతోనూ మాట్లాడతాడు, అనీతిమంతులతో కూడా మాట్లాడతాడు అనే సందర్భం ఇక్కడ మనకు అర్థమైంది. ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమైంది. నీతిమంతుడు హేబేలు, వాక్యం సెలవిస్తుంది, నేను సొంత మాట చెప్పట్లా. నీతిమంతుడు హేబేలు నీతిమంతుడు అంటే కయ్యను ఏం కాదు, నీతిమంతుడు కాదు. అతనిలో నీతి లేదు, అతనిలో యథార్థత లేదు, అతనిలో పరిశుద్ధత లేదు. కయ్యను గురించి ఇంకా అద్భుతమైన రెఫరెన్స్లు ఉన్నాయి, నేను తర్వాత మీకు చదివి వినిపిస్తాను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కయ్యను హృదయం సరిగ్గా లేదు కాబట్టి, కయ్యను ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించేటటువంటి వ్యక్తిత్వం లేడు కాబట్టి కయ్యన్ని దేవుడు అంగీకరించలేదు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించడం చూసి అసూయతో కోపాన్ని హృదయంలో పెట్టుకున్నాడు కయ్యను. అతని యొక్క ప్రవర్తన చూసినటువంటి దేవుడు కయ్యను దగ్గరకు వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు అండి! అనీతిమంతులతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడా లేదా? హృదయం సరిగ్గా లేదా అతనికి. కయ్యనుతో దేవుడు, అప్పుడు ప్రవక్తలు ఎవరు లేరు కాబట్టి దేవుడే స్వయంగా వచ్చి, కయ్యను నీకు కోపమేలా? నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకోవా? వాకిడ పాపం పొంచుంది, జాగ్రత్త, అది నిన్ను వేలకు పొందే, ఇదిగో నువ్వు తమ్మునితో సమాధానపడు అని దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు కయ్యను ఏం చేయాలి చెప్పండి? తమ్మునితో సమాధాన పడితే అది విధేయత అంటారు. తమ్మునితో మాట్లాడాడు కానీ సమాధాన పడలా. ఇక్కడ రాసుకోండి, ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఉపోద్ఘాతంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, కోపం 2 రకాలు నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. ఎన్ని రకాలండి చెప్పండి అమ్మా? కోపం 2 రకాలు. ఒకటి మంచి కోపం ఉంది, 2 చెడ్డ కోపం ఉంది. ఎలా చరణం ప్రార్థన చేస్తావా? స్ట్రీట్గా నిలబడి అలా కూర్చుని విను వాక్యం. అలా వంగిపోయావు అంటే దాని అర్థం ఏంటంటే సాతాను భుజాల మీద కూర్చుండని అర్థం.
ఏ భారం మన మీద ఉండకూడదు. ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఏం చెప్పాను? ఎన్ని కోపాలు ఉన్నాయి? 2 కోపాలు ఉన్నాయి. మంచి కోపం ఉంది, చెడ్డ కోపం ఉంది. మంచి కోపం ఏంటి? నేను సబ్జెక్టులోకి వెళ్ళలేదు. ఇప్పుడు సబ్జెక్టులోకి వెళ్ళకముందు ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు చెప్తున్నాను. ఇది చెప్తేనే మీకు సబ్జెక్ట్ అర్థమైంది. మంచి కోపం ఏంటంటే, తండ్రి ఉన్నాడు, తండ్రి చెప్పినటువంటి మాట పిల్లలు వినలేదు. పిల్లలు విననప్పుడు తండ్రి సహజంగా ఏం చేస్తారు చెప్పండి? కోపడతాడు. తల్లి ఏం చేస్తారు సహజంగా చెప్పండి? కోపడద్దే. తండ్రి అనేవాడు సహజంగా కోపడతాడు. ఒకసారి నా పిల్లల మీద బేభత్సంగా కోపం వచ్చింది. బేభత్సం అనే మాట ఎందుకనంటే మామూలు కోపం కాదు, బేభత్సమైన కోపం. పట్టుకుని చితక్కొట్టేశాను. చూసినటువంటి వాళ్ళు అనుకుంటున్నారు, వీడు పాస్టర్ అయితే ఇంత కోపం ఏంటి అని మనసులో అనుకుంటున్నారు. కొంతమంది పైకి కూడా అనుకున్నారు, నాకు తెలుసు. తర్వాత నా దాకా వచ్చినాయి. తర్వాత ఇండైరెక్ట్ గా నాతో అన్నారు కూడా, పాస్టర్ అయితే నీకు ఇంత కోపం ఏంటి? పాస్టర్ అయితే పైనుంచి దిగొచ్చాడా చెప్పండి? ముందు పాస్టర్ని చూస్తున్నాను. అక్కడ తండ్రి స్థానంలో ఉన్నానా, నేను పాస్టర్ స్థానంలో ఉన్నానా? తండ్రి స్థానంలో ఉన్నాను నేను. తల్లి స్థానంలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఏం చేస్తుంది? తండ్రి స్థానంలో ఉన్న పురుషుడు ఏం చేస్తాడంటే, సహజంగా పిల్లలు మాట విన్నప్పుడు బెత్తం వాడతారు, కోపం సహజంగా కోపడతారు. వాడు చావాలని కోరుకోవద్దు. వాక్యం చెప్తుంది, కుమారుడు తప్పు చేసినప్పుడు బెత్తం వాడు, శిక్షించు, అతను కొట్టు, నువ్వు నరకం నుంచి తప్పిస్తావని వాక్యం చెప్తుంది. మనం ఇక్కడ బెత్తంతో కొడితే వాళ్ళని నరకం నుంచి తప్పిస్తామంట. మనం బెత్తం వాడకపోతే వాళ్ళని మనమే మన చేతులారా నరకంలో పడేస్తాం. ఇది తప్పురా, అది చేయొద్దురా, అది మాట్లాడకూడదురా, ఇలా చేయకూడదని మనం వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే, వాళ్ళని గద్దించకపోతే, వాళ్ళని శిక్షించకపోతే, వాళ్ళకి మనం బెత్తం వాడకపోతే వాళ్ళకి మంచి చెడు ఎలా తెలుస్తుంది? భర్త ఉన్నాడు, భార్య చెప్పిన మాట ఎందండి భార్య? ఎందో. భర్తకి ఏమొస్తుంది? సహజంగా కోపం వస్తుంది. భర్తకి సహజంగా కోపం వస్తుంది. భర్త విషయంలో ఒక మాట తెలుసా? భర్తకు పుట్టు రోషం భర్తకి కోపమే కాదు, రోషం కూడా ఉంటది, రౌద్రం కూడా ఉంటది. అంతెందుకంటే జీవము కలిగిన దేవునికి కోపం ఉందా లేదా? ఉందే. అలాగని ఎప్పుడు ఆయన కోపడేవాడా? ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన ప్రేమ ఆయుష్కాలం అంతా ఉండును. మన కోపం ఆయుష్కాలం అంతా ఉంటది, మన ప్రేమ నిమిషం మాత్రం ఉంటది. దేవునికి మనకి అది వ్యత్యాసం. దేవుని ప్రేమకి మన ప్రేమకి, దేవుని కోపానికి మన కోపానికి అది వ్యత్యాసం. నేను అంటాను, దేవుని కోపాన్ని మన కోపాన్ని గురించి చెప్పట్లేదు, కానీ సహజంగా కోపం 2 రకాలు. మంచి కోపం ఉంటుంది, చెడ్డ కోపం ఉంటుంది. స్కూల్లో స్టూడెంట్ చెప్పిన మాట ఎండో, టీచర్ ఏం చేస్తాడు? కోపడతాడు, గోడ కూర్చేపేస్తాడు, ఏమండి ఎండలో నుంచో పెడతాడు, చుట్టూ రౌండ్స్ వేపేస్తాడు. ఎందుకంటే చెప్పిన మాట వినకపోవటం వలన స్టూడెంట్స్కి టీచర్ సహజంగా పనిష్మెంట్స్ ఇస్తారు, కోపడతారు. టీచర్ని పట్టుకుని నీకు అంత కోపం ఏంటి అంటే ఊరుకుంటారంట, పట్టించుకుంటాం మానేస్తారు పిల్లల్ని. వాళ్ళకేం పోయింది? మన పిల్లలే కదా పోయేది. నా కొడుకుని ఎందుకు కొట్టావు, నా కూతుని ఎందుకు కొట్టావని కాన్వెంట్కి వెళ్ళి లేదా స్కూల్కి వెళ్ళి టీచర్స్ మీద దెబ్బలాడే పేరెంట్స్ కూడా లేకపోలేరు, గొడవ పెట్టుకునే పేరెంట్స్ కూడా లేకపోలేదు. నేను అంటాను, చేతులారా వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళే తీసేస్తారు. టీచర్స్ అన్నాక, లెక్చరర్స్ అన్నాక, మాస్టర్లు అన్నాక కోపడాలి, గద్దించాలి, హెచ్చరించాలి, బెత్తం వాడాలి. అలా వాడకపోతే వాళ్ళకి చదివేలా వస్తుంది. తండ్రి సహజంగా కోపడతాడు, భర్త సహజంగా కోపడతాడు, టీచర్ సహజంగా కోపడతాడు. సమాజంలో పెద్దవాళ్ళు ఉన్నారంటే సహజంగా కోపడతారు. వాళ్ళ కోపం మంచి కోపం, అర్థమవుతుందండి? మంచి కోపం. చెడ్డ కోపం కూడా ఉంది. ఇప్పుడు రాసుకోండి, చెడ్డ కోపం అంటే ఏంటంటే అసూయను బట్టి వచ్చే కోపం చెడ్డ కోపం. ఏంటో తెలుసా? నవీను కారు కొనేశాడు, నాకు కారు లేదు, అసూయతో నవీన్ నన్ను ఏం చేయలా, నేను అతను ఏం చేయలా, మా ఇద్దరికి డిస్కషన్ ఏం జరగల, సంభాషణ ఏం జరగల, పెద్ద గొడవలు ఏం జరగల. గొడవ ఎక్కడ వచ్చిందంటే అతను కారు కొన్నాడు. కొంటే ఎవరు కొనాలి? నేనే కొనాలి. తిరిగితే ఎవరు సుఖం అనిపించాలి? నేనే తిరగాలి, నేనే లగ్జరీ కొనాలి, నేనే అంతస్తు కట్టాలి, నేనే పొలం కొనాలి, నేనే బాగుండాలి, ఎదుటోడు బాగోకూడదు. ఇది చెడ్డ కోపం అండి. కాబట్టి ఈ మాటలు వింటాం దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఓ సేవకుడా, నాకు కూడా మీరు మంచి కోపం కలిగి ఉన్నారా, చెడ్డ కోపం కలిగి ఉన్నారా పరిశీలన చేసుకోండి. అసలు కోపం వల్ల ఏం కోల్పోతాం, కోపం వల్ల ఏం కొని తెచ్చుకుంటాం అనే సంగతులు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా.
నేను అంటాను కయీనుది చెడ్డ కోపం. ఏంటండి చెడ్డ కోపం అని మీరు ఎలా చెప్పగలరంటే, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు కాబట్టి, తన అర్పణ దేవుడు అంగీకరించలేదు కాబట్టి ఏమండి తన తమ్ముని మీద అసూయతో కోపం పెట్టుకున్నాడు. ఆ కోపం కాస్త ద్వేషమైంది, ఆ కోపం కాస్త పాపమైంది, ఆ కోపం కాస్త నరహత్య చేసే స్థాయికి వెళ్ళిపోయింది. మంచి కోపం అనేది ఆ టైంలో కోపపడతాం, మనుష్యానికి మర్చిపోతాం. అర్థమవుతుందండి. చెడ్డ కోపం అనేది, అసూయతో కూడిన కోపం అనేది తరతరాలు 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 అవతలవాడు, అది సిస్టర్ గారు అన్నారు, అవతలోడు నాశనం అయిపోయే వరకు ఉంటుంది. వీడి కళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాయి అంటే వీడు బాగున్నప్పుడు, పొరుగోడు పోయినప్పుడు. అర్థమవుతుందండి. ఇది అసూయ. కాబట్టి దేవుని ప్రియ సంఘమా, అన్నదమ్ములారా, అక్క చెల్లెములారా, భార్య భర్తలారా, తండ్రి కూతుళ్ళారా, తండ్రి కొడుకులారా, తల్లిదండ్రులారా, కొడుకులారా, అందరికీ చెప్తున్నమాట, మీరు ఒకరి మీద ఒకరు కోపం కలిగి ఉండటం సహజమే. అయితే ఆ కోపం మంచి కోపమా చెడ్డ కోపమా అనేది ఎవరికి వాళ్ళే పరిశీలించుకోవాలి. పాస్టర్ అన్ని విషయాలు ఎక్కడ చెప్తాడు, ఎక్కడ చెప్పగలడు. కాబట్టి గమనించాలి, కయ్యను కోపం అసూయని బట్టి వచ్చిన కోపం. మరి నీ అన్న మీద, నీ తమ్ముడి మీద, నీ చెల్లి మీద, నీ అక్క మీద నువ్వు కలిగి ఉన్న కోపం అసూయని బట్టి వచ్చిందా, మంచి కోపమా? ఒకసారి పరిశీలన చేసుకో. అసలు కోపం వల్ల దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం చదవండి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. చాలండి, అందరూ నాతో కలిసి చెప్పండి. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అంటే దేవుడు నీ పట్ల ఓ ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల, నా పట్ల ఓ అద్భుతమైన చిత్తాన్ని కలిగి ఉన్నాడు. దేవుని చిత్తం మన జీవితంలో జరగకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు కాదు, దేవునికి స్వార్థం ఉందని కాదు. అర్థమవుతుందండి నా మాట? ఎందుకంటే దేవుని చిత్తం నీ నా జీవితంలో నెరవేర్చబడలేదంటే మన కోపమే కారణం. మన కోపమే కారణం. కయీనుని ఇచ్చిన దేవుడు, కయీను పట్ల దేవుడు చిత్తం కలిగి లేడంటారా? ఖచ్చితంగా కయీను పట్ల దేవుడు చిత్తం కలిగి ఉన్నాడు. కానీ కయీను పట్ల దేవుని చిత్తం నెరవేర్చబడకపోవడానికి గల కారణం ఏంటంటే కయీను కోపము అనే పాపం దేవుని చిత్తానికి మధ్యలో అడ్డం వచ్చేసింది. అర్థమవుతుందండి. దేవుడు సహాయం చేయకపోవడానికి ఆయన హస్తం కురచ కాదు. దేవుడు మన మనవి ఆలకించకపోవడానికి ఆయన చెవి మందం. హేబేలు ప్రార్థన వినటానికి, కయీను ప్రార్థన వినకపోవటానికి దేవుడు ఏమైనా చెవిటోడా? కాదు. హేబేలు ప్రార్థన విన్న దేవుడు కయీను ప్రార్థన ఎందుకు వినలా? అక్కడ అర్థం ఉంది. కయీను హృదయం సరిగ్గా లేదు. కయీను హృదయంలో అసూయ ఉంది, కయీను హృదయంలో కోపం ఉంది, అంతరంగంలో కోపం పెట్టుకున్నాడు. అందుకని వాక్యం చెప్తుంది, నీ ప్రతివాదితో నీవు కోపపడి ఉండిన ఎడలా నీవు బలి అర్పించినప్పుడు బలి అక్కడ విడిచిపెట్టేసి మొదట నీ ప్రతివాదితో వెళ్ళి సమాధానపడు, ఆ తర్వాత వచ్చి బలి అర్పించు. అప్పుడు నీ బలి అంగీకరించబడద్ది. నీ హృదయంలో కోపం పెట్టుకుని నువ్వు బలి అర్పిస్తే, అంటే నీ హృదయంలో కోపము, అసూయ, పాపము పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు అని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. ఒక వ్యక్తి కొట్టివేయబడ్డాడు, ఒక వ్యక్తి విసర్జింపబడ్డాడు, ఒక వ్యక్తి నాశనం చేయబడ్డాడు. ఎందుకో తెలుసా? కేవలం అతనిలో ఒక పాపము అనే క్రియ ఏలుబడి చేసింది. ఎవరో తెలుసా అండి? ఇప్పుడు హవ్వ ఆదాముల యొక్క ప్రథమ సంతానం కయీను ఎలా అయితే అయ్యాడో, ఇజ్రాయేల్ యూదా రాజులకి ప్రథమ రాజు ఎవరండి? ఆయన మొట్టమొదటి రాజు, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి సౌలు. సౌలు మహారాజు. అతని ఎత్తు, అతని అందం, అతని బలం మాటల్లో వివరించలేమండి. జనాలు కూడా ఆశ్చర్యపడ్డారంట. అతను జనాల మధ్యలోకి వెళ్ళి నిలబడితేనంటే ఒక్కొక్కరు ఇలా చూసి, అమ్ము బాబోయ్, మన రాజు ఎంత హైట్ ఉన్నాడో, ఎంత ఎత్తున్నాడో, ఎంత బలం కలిగి ఉన్నాడో అని ఆశ్చర్యపడ్డానంటండి ప్రజలు. అంత ఎత్తు, అంత పొడవు, అంత వెడల్పు, అంత బలము, అంత అందము కలిగినటువంటి రాజు సౌలు. బాహ్య సంబంధమైన అందం ఉంది కానీ అంతరంగ సంబంధమైన స్వభావం, అందం కలిగి లేదు. ఏంటంటే అతని అంతరంగం ఏమైపోయింది అని ఆలోచన చేస్తే, మీ అందరికీ తెలుసు కాబట్టి టూకీగా చెప్పుకుని వెళ్ళిపోతున్నాను. గొల్యాత్ అనేవాడు ఫిలిస్తీన్ల నుంచి వచ్చాడు, శత్రువు. సౌలు కూడా ఏం చేయలేక కూర్చున్నాడు, చేతులు ముడుచుకుని కూర్చున్నాడు. ఆ టైంలో దావీదు గొర్రెల కాపరి, చిన్నవాడు. దావీదు తన అన్నలకి ఆహారం తీసుకెళ్దామని వెళ్ళాడు. వెళ్తే సైన్యంలో ఆ నోట, ఆ మాట, ఈ మాట దావీదు గారి చెవిని పడింది.
దావీదు గారు చెవిని పడినప్పటికీ దావీదుకి రోషం వచ్చింది, కోపం కాదు, ఏమొచ్చింది? రోషం. ఏంటి? సున్నతి లేనటువంటి ఫిలిస్తీయుడు జీవము కలిగిన యెహోవా సైన్యమును తిరస్కరించటమా, ఇది కాని పని, వాడి తల తెగ నరుకుతాను అన్నాడు. అంతే, ఒకటే మాట, తెగ నరికాడు అంతే. దావీదు గారు యుద్ధంలోకి వెళ్ళాడు, గొల్యాతును పడగొట్టాడు, ఆ విజయం వచ్చింది. ఇశ్రాయేలీయులు అందరూ జయోత్సాహంతో కేకలేశారు, దేవుని మహింపరిచారు, ఫిలిస్తీయులు అందరూ ఓడిపోయారు. అది మన సందర్భం, మన సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే, ఇది చూసినటువంటి, ఈ విజయోత్సవాన్ని చూసినటువంటి స్త్రీలు కొంతమంది నాట్యం ఆడుతూ పాట పాడుతూ దేవుని మహింపరిచారు. ఆ పాట కొంప ముంచింది. ఆ పాట కొన్ని సందర్భాలు, కొన్ని మందిరాల్లోనండి, కొన్ని సభల్లో పాటల కొంప ముంచుతాయి. అర్థమవుతుందా? 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు అన్న, వింటాడేమో, సత్యమే చెప్తున్నాను. అన్న ఏం జరిగింది, పరిస్థితి ఏంటంటే, ఏమో సురేష్ తమ్ముడు జరిగింది ఏంటో కానీ, ఇదిగో ఒక ఆయన చచ్చిపోతాం మానేసాడు. ఏంటంట, ప్రతి వారం 500 రూపాయలు కానికిచ్చేవాడంట అండి, ముందుగా వచ్చేవాడంట, పరిచయం చేసేవాడంట. విజయ్ కుమార్ అన్న గారి మందిరంలో జరిగిన సంఘటన అండి ఇది. అబద్ధమైతే ఆయన అడగొచ్చు, మనకు కనబడుతూ ఉంటాడు. సభలో అందరి ముందు ప్రత్యేకమైన పాట ఇవ్వలేదంట. సభలో అందరి ముందు ఆ వ్యక్తిని పిలిచి ప్రత్యేకమైన పాట ఇవ్వలేదంట. అసూయ. నువ్వు పాట పాడేది దేవుని మహిమార్థం కోసమా, నిన్ను నువ్వు కనపరచుకోవడం కోసమా? పాటలు కూడా వచ్చేస్తే కొంతమందికి రోగాలు. అర్థమవుతుందండి? ఈ పాట పాడిన సమస్య లేదు, కానీ ఈ పాట విన్న సౌలుకి వచ్చేసిన సమస్య. ఈ పాడిన వాళ్ళన్న కొంచెం అధికారులు పొగడొచ్చుగా, దావీదుని కొంచెం తక్కువ చేసి పాడొచ్చుగా. వీళ్ళందరూ ఏమన్నారంటే, దావీదు గొల్యాతును పడగొట్టాడు కదా, అందుకని దావీదుకి 10,000, సౌలుకి 1,000 అంటే తక్కువ స్తుతులు ఇచ్చారన్నమాట. సౌలుకి తక్కువగా పొగిడారన్నమాట. ఆ పాట విన్న సౌలు హృదయంలో ఏమొచ్చింది? అసూయ వచ్చింది. అసూయ, విషపు చూపు నిలిపాడంట దావీదు మీద. రాజైనటువంటి సౌలు దావీదు మీద ఏమేమి నిలిపాడండి? విషపు చూపు. ఆ విషపు చూపు ఎందుకు వచ్చింది? కోపం వల్ల వచ్చింది. ఆ కోపం ఎందుకు వచ్చింది? ఆ పాట విన్నప్పుడు అతనికి బాధ కలిగింది. ఇక్కడ కయ్యని కోపం ఎందుకు వచ్చింది? నేను తగ్గించబడ్డాను నా తమ్ముడి ముందు. నా తమ్ముడు ఎక్కడ, నేనెక్కడ? నేను కదా నేను కదా జ్యేష్ఠుణ్ణి, నేను కదా గొప్పని, నేను కదా మొదట అర్పణ తీసుకెళ్ళింది, నన్ను కదా దేవుడు చూడాల్సింది. నా తమ్ముడు చూసాడేంటి, నన్ను పట్టించుకోలేదేంటి అని కయ్యను అసూయ. ఇక్కడ సౌలు అసూయ ఏంటంటే, జనాల్లో, ప్రజల్లో అందరి నోట దావీదు 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 అని మారుమోగిపోతుంటే అసూయ వచ్చేసింది. ఇదేంటి, రాజు అయినటువంటి నా పేరు మారుమోగాలి కానీ ఈడెవడు ఆత్రాలు బొడ్డోడు, గొర్రెలు కాసుకునే బొడ్డోడి పేరేంటి? అసూయ. చూసారంటే, అసూయ వలన వచ్చిన కోపం చెడ్డ కోపం. అది తరతరాలు ఉండిపోద్ది, చచ్చేంత వరకు ఉండిపోద్ది. చాలా అక్క చెప్పినట్టు, అతను చచ్చే వరకు ఉంటుంది, లేకపోతే అవతల చచ్చేంత వరకు ఉంటుంది. అర్థమవుతుందండి? ఆ కోపం ఎంత భయంకరమో, ఆ కోపం ఎవరికి ఉంటుందో కూడా నేను వాక్య ఆధారంగా చూపిస్తానండి. దేవునికి స్తోత్రం కలిగినగా, నా సొంత మాటలు కాదు. ఇక్కడ రాజైనటువంటి సౌలు కుటుంబం నిర్మూలించబడింది. రాజైనటువంటి సౌలు తనకి రాజ్యం తీసివేయబడింది. అతనికి కుమారులు చనిపోయారు, 3 ఒక్కనాడు యుద్ధం మంది చనిపోయారు. రాజైన సౌలు జీవితంలో, తన కుటుంబంలో దేవుని చిత్తం నెరవేర్చబడకపోవడానికి గల కారణం ఏంటో తెలుసండి? దేవుని నీతి. నరుని కోపం దేవుని నీతిని నువ్వు పొందుకునే దీవెన కోల్పోతావు, నువ్వు పొందుకున్న ఆశీర్వాదం కోల్పోతావు, నువ్వు పొందుకున్న దేవుని కృపను కోల్పోతావు, నువ్వు పొందుకున్న దేవుని కనికరాన్ని పోగొట్టుకుంటావు. కేవలం నీ హృదయంలో ఉన్న కోపం వల్ల. అసూయ చేత వచ్చింది ఆ కోపం. మంచి కోపం అయితే నేనేమన్నా, వాక్యం కూడా చెప్తుంది, కోపబడుడి. ఉందా లేదా బైబిల్లో? ఎఫెసీ పత్రికలో ఉంది, కోపబడుడి. సహజమే, కోపం మానవ సహజం. కోపబడుడి, కానీ ఏం చేయొద్దండి? పాపం చేయకూడదు. సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపం నిలిచి ఉండడానికి వీల్లేదని వాక్యం చెప్తుంది. సరే, తర్వాత మనం చదవండి. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం. సౌలు ఎందుకు పోయాడు, తన రాజ్యం ఎందుకు పోయింది, తన కొడుకులు ఎందుకు తన యవనకాల్లో చచ్చిపోయారు, తన కుటుంబం ఎందుకు పతనమైపోయింది, సౌలు రాజ్యం ఎందుకు తీసివేయబడింది అంటే ఏకైక కారణం, సౌలు విషపు చూపు నిలిపాడు. అసూయతో కూడిన కోపాన్ని కలిగి ఉన్నాడు దావీదు మీద. అభిషక్తుడైన దావీదు మీద విషపు చూపు నిలిపాడు. దావీదుని చంపాలనుకున్నాడు. తన 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 చచ్చే ముందు వరకు కూడా దావీదుని తరుముతమే సరిపోయింది. నేను ఒక మాట అడుగుతాను ఈ వాక్యం చదివే ముందు. సౌలు ఎవరిని తరమాలి? శత్రువులను తరమాలి. ఏమండి, దావీదు శత్రువా?
కాదు, దావీదు అభిషిక్తుడు, దేవుని అభిషేకం పొందుకున్నవాడు. దేవుని అభిషేకంతో సింహాన్ని చీల్చినటువంటి వాడు, ఎలుగుబంటిని చంపినవాడు ఒక దెబ్బకి. దావీదుని పక్కన పెట్టుకుంటే ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు జోలికి వచ్చేవాళ్ళండి. దావీదు మాట వింటే, దావీదు ఊసెత్తితే చాలండి, ఇతర చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళందరూ హడలెత్తిపోతున్నారు. ఎందుకో తెలుసా? ఫిలిస్తీన్ల 100 ముందులు తెగనరికి తీసుకొచ్చిన వాడండి దావీదు. గొల్యాతు తల తెగనరికిన వాడండి దావీదు. అలాంటి శత్రువుల పాలిట సింహస్వప్నమైనటువంటి దావీదుని తరుముతూ 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 ఉంటే ఫిలిస్తీన్లు వచ్చి ఇజ్రాయెల్ దేశం మీద పడుతున్నారంట. మరంతే, మరి శత్రువు వచ్చి నిన్నెందుకు పట్టుకున్నాడు? నువ్వు చేర్చుకోవలసిన వాడిని చేర్చుకోకుండా తరుముతున్నావు. అభిషక్తుడు నీ పక్కనుంటే నీకు ఆశీర్వాదం. అలాంటి అభిషక్తుడైన దావీదుని పట్టుకుని తరుముతున్నావు. దాన్ని ఏమంటారు? వినాశకాలమే విపరీత బుద్ధి అంటారు కదా. విపరీత బుద్ధి, తన బుద్ధి బాగుల, తన ఆలోచన బాగుల, తన ఆలోచన పాడైపోయింది. దావీదు బతుకుంటే నా రాజ్యం నాకు స్థిరమవదు. యోనాతానుని తన కడుపును పుట్టిన కొడుకుని ఏమంటారు తెలుసండి? ఆగడగొట్టు దాని కొడుక అంటే బూతు మాట అండి, భయంకరమైన మాట అండి. రే యోనాతానా, నేను అనలేదండి, అలా అన్నాడు సౌలు. దావీదు బతుకున్నంత వరకు నీకు రాజ్యం, నువ్వు నా తర్వాత నువ్వు రాజు అవరా? రాజ్య సింహాసనం మీద అసూయ, తానే రాజు అవ్వాలి, తన పిల్లలే రాజు అవ్వాలి. ఏమంటే అసూయతో కూడిన కోపం దావీదుని తరిమాడు. చిట్ట చివరికి ఫిలిస్తీన్ల చేతిలో చచ్చిపోయాడండి సౌలు. అతని ప్రాణం తీసినాడు తెలుసా చిట్ట చివరన? మరి అవిధేయత, సౌలు యొక్క అవిధేయత, ఈ మాట చెప్పనివ్వండి. సౌలు యొక్క అవిధేయత తన ప్రాణం తీసింది. ఎలా అంటే, సౌలు రాజు అయిన తర్వాత ప్రథమంగా సౌలుకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటండి? ఎవరిని చంపమన్నాడు? ఎవరిని నిర్మూలన చేయమన్నాడు? అమాలేకీల్ని నిర్మూలన చేయమన్నాడు. నిర్మూలన చేశాడా? మిగిల్చుకొచ్చాడా? దాన్ని విధేయత అంటారా, అవిధేయత అంటారా? అవిధేయత. నేను ఒక విధేయత తీసుకున్నాను కానీ పరిశుద్ధాత్మ దేవుడు 2 అవిధేయతల గురించి మాట్లాడుతున్నారు. నిజంగా ఏ అమాలేకిని అయితే మిగిల్చుకొచ్చాడో అదే అమాలేకిని చేతిలో చిట్ట చివరగా చచ్చిపోయాడండి సౌలు. అప్పుడే నిర్మూలన చేస్తుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. కాబట్టి గమనించాలి, ఏ అమాలేకు అంటే అర్థం ఏంటంటే, అమాలేకు, జాగ్రత్తగా వినండి, ఇది చదివితే అర్థం కాదు. అమాలేకు ఏషావు సంతతివాడు. ఎవరు సంతతివాడు అండి? ఏషావు సంతతివాడు. ఏషావు అనగా యాకోబు యొక్క అన్న. ఏషావు ఎలాంటోడంటే, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకునిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో ఉండినేమో జాగ్రత్తగా చూసుకున్నాడు. ఏషావు ఎలాంటోడో, ఏషావు కడుపును పుట్టిన అమాలేకు మనవడు అనమాట. అమాలేకు వంశం కూడా అలాంటోళ్లే. అమాలేకుని నిర్మూలన చేయమన్నాడు దేవుడు. అంటే దాని అర్థం శరీర కార్యాలు, వ్యభిచారము, తిండిబోతుతనం, శరీర కార్యాలు. ఏ శరీర కార్యం అయితే మనలో ఉంటుందో దాన్ని మనం చంపేయాలి. దాన్ని మనం చంపేయకపోతే అది మనం చంపేస్తుంది. అర్థమవుతుందండి? దాన్ని మనం చంపేయకపోతే అది మన అమాలేకుని మిగిల్చుకొచ్చాడు. ఆ అమాలేకుడే సౌలుని చంపేశాడు. సౌలులో కోపం అనే శరీర కార్యం ఏలుబడి చేసింది. ఆ కోపమే పాపానికి దారి తీసింది. ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణానికి దారి తీసింది. సరే, మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. టైం చాలా అయిపోయింది, చాలా సబ్జెక్ట్ ఉండిపోయింది. వచ్చే వారానికి కూడా ఇదే కొనసాగిస్తానేమో. దేవుని స్తోత్రం చెప్పండి. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు. ఆ దినమందు హామాను సంతోషించి బయలువెళ్ళి మొర్దెకై తను చూచియు అతడు లేచి లేవకయు కదలకయు ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపగించెను. 5వ అధ్యాయం 9-10 వచనాలు అయిపోయినాయమ్మా. అయితే హామాను కోపం అణుచుకుని తన ఇంటికి పోయి తన స్నేహితులను, తన భార్య అయిన జెరెషును పిలిపించి తనకు కలిగినదంతా చెప్పాడు. తర్వాత 13వ వచనం చదవండి. అయితే యూదుడైన మొర్దెకై రాజగుమ్మమును కూర్చునిండుట నేను చూచున్నంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా, అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము. చాలండి, నా వైపు చూడండి. ఇప్పుడు ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, యూదులందరూ కూడా దేవుని మాట వినకపోవటం వల్ల దేవుడు శత్రువుల చేతికి అప్పగించేసాడు యూదులందరినీ. యూదులందరూ ఇప్పుడు శత్రువుల దేశంలో ఉన్నారు.
ఆ స్థలంలో హామాను అనేవాడు వచ్చాడు. ఈ హామాను ఎవరు వంశస్థుడంటే ఏశావు వంశస్థుడు. ఇంతకుముందు చెప్పాను కదండి, ఏశావు వంశస్థుడు, ఏదోము వంశస్థుడు అనమాట. అంటే ఏశావు వంశస్థుడు అన్న ఏదోము వంశస్థుడు అన్న ఒకటే. ఏదోము అంటే ఎర్రనివాడు అని అర్థం. ఓకేనండి. యాకోబుకి ఏశావుకి ఎలా అయితే పడలేదో అది యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినంత వరకు కూడా కొనసాగింది తెలుసా. అక్కడ హేరోదు అన్నాడు చూసారా, ఆ హేరోదు కూడా ఏదోము వంశస్థుడే. ఏదోము వంశస్థుడే. యాకోబు కయ్యను అప్పుడు సమాధానం పడ్డానేమో కానీ ఆ తరతరాలు అందరూ కూడా కోపంతో కొట్టుకుని చచ్చారు. సరే, నేను అంటాను ఇక్కడ మొర్దెకై మీద హామాను కోపం. మనం చదువుకున్న పద్యాల్లో ఒక పద్యం గుర్తు వస్తుంది. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని మనం చదువుకున్నాం. తన కోపమే తనకు శత్రువు. ఎందుకు? ఇక్కడ హామాను ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారి రాజు భవనంలోకి వెళ్తున్నప్పుడు మొర్దెకై ఒక యూదుడు ఉన్నాడు గుమ్మం దగ్గర. అతడు లేచి నిలబడి వంగి నమస్కారం చేయట్లేదంట. అందరూ నమస్కారం చేస్తున్నారంట, కానీ మొర్దెకై మాత్రం నమస్కారం చేయట్లేదంట. అసూయ వచ్చేసింది, కోపం వచ్చేసింది. అధికారులకి ఎక్కువ కోపం ఉంటుందండి. మీరు ఎక్కడైనా గమనించారు. ఏ అధికారులు నేను చెప్పను, దేవుని స్తోత్రం. మళ్ళీ ఎందుకంట లేనిపోతే అంట, నాకెందుకు. ఏదైనా కొంత అధికారం ఉన్నా, కొంత డబ్బు ఉన్నా వాళ్ళకి మిడిసిపోడుతనం ఎక్కువ, గోరోజునం ఎక్కువ, కళ్ళు నెత్తుకొచ్చేస్తాయి. డబ్బున్నా కానీ అధికారం ఉన్నా కానీ కళ్ళు నెత్తుకొచ్చేస్తాయి. ఈ అధికారం వల్ల హామానికి కళ్ళు ఎక్కడికి వచ్చినాయి? అందరు నాకు వంగాలి, అందరు నా ముందు తల ఉంచాలి, అందరు నాకు సెల్యూట్ కొట్టాలి, అందరూ నన్ను గౌరవించాలి, అందరు నాకు జైలు కొట్టాలి. జై కొట్టకపోతే తప్పు, నమస్కారం చేయకపోతే తప్పు, వంగకపోతే తప్పు. దేవునికి స్తోత్రం కలిగిందిగా. అందుకని అధికారులు ఎవరిని కనబడినప్పుడు కొద్దిగా నమస్కారం పడేయండి. నీకు దన్నరా బాబు అని పోయేదేంటి చెప్పండి. కానీ యూదులు అలా కాదండి. యూదులు ఎవరికి అలా నమస్కారం చేయరు, ఒక్క దేవునికే సాగిలు పడతారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఇంటికి వెళ్ళి భార్యతో చెప్పాడు, తన స్నేహితులతో చెప్పాడు, పలానా ఓడు నాకు నా యొక్క కిరీటంలో ముళ్ళైపోయి కూర్చున్నాడు. ఆ ముళ్ళున్నంత వరకు నా కిరీటం వల్ల నాకు పెద్ద సంతోషం ఏమి కాదని. ఆమెను భార్య ఏమంటే తెలుసా, నువ్వు అధికారివి, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు తెలుసా, ఒక ఉరికి చేసి పట్టే నీ చంపేద్దాం అని సలహా ఇచ్చింది. ఎవరు? భార్యమునులారా, ఇలాంటి సలహాలు ఇచ్చేది. నీ భర్త కోపాన్ని ఏం చేయాలి? భార్య కొద్దిగా అనచాలి. భర్త కోపంతో ఉన్నప్పుడు భార్య ఏం చేయాలి? ఎందుకంటే అంత కోపం, అందరూ నీ మీద గౌరవంగానే ఉన్నారు కదా, ఒకడు చూసి ఒకడు పెట్టినంత వల్ల నీకు ఎందుకు అంత ఇది అని భార్య ఏం చేయాలి? కోపాన్ని చల్లార్చాలి. ప్రేమతో కొంచెం కోపాన్ని చల్లార్చాలి. తన స్నేహితులు కూడా సై అంటే సై అన్నారు, తానంటే తనని అన్నారు. మీరు చూసుకోండి, తర్వాత వచ్చినాల్లో ఆ ఉరికొయ్య చేసి పెట్టు అని చెప్పినటువంటి భార్యని, ఉరికొయ్య చేసి పెట్టు అని చెప్పిన స్నేహితుల్ని, తన 10 మంది కుమారుల్ని, ఒక్కడిని కాదు హామాను సంతతిని, భార్యని, పిల్లల్ని అందరినీ ఉరి తీసేశాడు. తర్వాత అధ్యాయాల్లో ఉంటుంది, తర్వాత మీరు చూసుకోండి. తన కోపమే తనకి శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను అంటాను, హామాను కోపం హామాను ప్రాణం తీసింది. హామాను కోపం చూడండి. కొంచెం నవ్వుతారు కాబట్టి సరదాగా ఒక మాట చెప్తాను. హామాను అధికారంలోకి రాకముందు మొర్దెకై రాజు ప్రాణం కాపాడాడు. రాజు ప్రాణాన్ని ఎవరో తీసేయాలని ఆలోచన చేస్తుంటే ఆ మాట మొర్దెకై రాజమందిలో చెప్తే, రాజు నిజంగానే అక్కడ చూస్తే వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని పట్టుకుని చంపేశారు. అది రాయబడింది కానీ పుస్తకంలో బహుమానం ఇవ్వాల మొర్దెకైకి. హామాన్ ఏం చేస్తున్నాడు? తెల్లారితే ఆ ఉరికొయ్యి మీద ఉరి తీయించాలి, మొర్దెకైని అని చెప్పి యూదులందరినీ కూడా ఉరికొయ్యి మీద ఉరి తీయించాలని చెప్పేసి పన్నాగం పన్నుతున్నాడు. ఆ టైంలో రాజుగారికి నిద్ర అట్లా. దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. రాజులు సైతం, రాజులకు కూడా దేవుడు నిద్ర పట్టనివాడండి. భక్తుల పేకల మీదకి ఉరి అనేది వస్తే దేవుడు రాజును కూడా పడుకునేవాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఆకలి లేదంట, అసలు అన్నపానాలు కూడా లేవంట, నాట్యం ఆడే వాళ్ళని కూడా పంపించేసాడంట. నిద్ర అట్లేదంట. అక్కడ ఉన్నటువంటి సముఖంలో ఉన్న వాళ్ళని పిలిచి రాజు సముఖం ఉన్న గ్రంథాన్ని తీసి చదివిస్తే, ఆ మొర్దెకై గురించి చదివితే, మొర్దెకైకి మనం ఏమైనా బహుమానం ఇచ్చామా అని అంటే, ఇవ్వలేదు రాజా అంటే, అప్పుడు హామాను వాకిట్ ఉన్నాడు. సైనికులు చెప్పారు, ఎవరో వాకిట్ ఉన్నారు. ఎవరక్కడ? హామాను వచ్చాడు, లోపలికి వచ్చాడు. అప్పుడు రాజావారు అన్నారు, రాజుగారు గణపరచదగినటువంటి వ్యక్తికి ఏ విధంగా సత్కార్యం చేయాలి హామాను అని మంత్రిని అడిగాడు రాజుగారు. ఈ మంత్రి అయినటువంటి హామాను హృదయంలో లోపల అనుకున్నాడు, రాజుగారు నాకు కాకపోతే
రాజుగారు నాకు కాకపోతే ఈ రాజ్యంలో ఘనత వహించిన నేను తప్ప ఇంకెవరున్నారు అని తన హృదయంలో ఉన్న కోరికలన్నీ బయటెట్టేశాడు. తన హృదయంలో ఏం కోరుకుంది? రాజా దాన్ని ఏమంటారండి, రాజుగారు ఊరేగే గుర్రం మీద రథం మీద ఊరేగించాలి, రాజవస్త్రములు ధరించాలి, రాజు కిరీటం. అమ్మో ఎంత కుసుబుద్ధి ఉందా, ఎంత కుళ్ళు ఉందా. చిట్ట చివరికి అన్నాడు అనుకున్నాడు, అక్కడున్న సైనికులను పిలిచి ఈ హామానికి ఇదంతా చేయండి అంటాడేమో రాజు అనుకున్నాడు. హామానికి ఏం చెప్పాడు తెలుసా? నువ్వు చెప్పినదంతా గుమ్మం వాకిట ఉన్న ముద్దుగేకి చేయి అన్నాడు. దెబ్బకు మొహం ముడుచుకుని, ఇదంతా నా కోసం కాదా, నా గురించి కాదా, నా కోసం అనుకుని ఇవన్నీ చెప్పేసానే. చూసారా, కోపంతో రగిలిపోయేటటువంటి వాళ్ళ జీవితంలో తారుమారైపోతే పరిస్థితిలో అనుకున్నది ఒకటే అయింది ఒకటి అంట. అలా అయిపోతే పరిస్థితి. నేను అంటాను, హామాను కోపం హామాను కుటుంబాన్ని నాశనం చేసింది. సౌలు కోపం సౌలు కుటుంబాన్ని పతనం చేసింది. కయ్యను కోపం కయ్యను జీవితాన్ని పతనం చేసింది. దేవుని ప్రియ సంగమా, ఇన్ని అనుభవాలు దేవుడు మనం ముందుంచుతున్నాడు కదా. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికే ఈ సంగతులు. నీలో ఏదైనా కోపం వెలుబడి చేస్తున్నాం, అది పాపం. కోపము పాపం. ఆ కోపము కాస్త ముదిరితే ద్వేషం అయింది, ద్వేషం కాస్త ముదిరితే నరహత్య చేసే స్థాయికి వెళ్తావు కయ్యనుకులాగా. నువ్వు ఎవరి మీద కోపం పెట్టుకున్నావో నాకు తెలియదు. ఈరోజు ఆ కోపాన్ని చూడండి, వాక్యం చెప్తుందో కీర్తన 37:8. కీర్తన 37:8. నేను ఇంకా ఈ అంశమే చెప్తాను, వేరే అంశంలోకి వెళ్ళను, కానీ ముగించేస్తాను, చాలా టైం అయిపోతుంది. కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కాదు. ఈ మాట వెనకాలందరూ చెప్పండి. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, అది కీడుకే కారణము. ఇప్పుడు చెప్పండి, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదనే అంశం నేర్చుకున్నాం, అయిపోయింది. సౌలు జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడలా, హామాను జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడలా, కయ్యూను జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడలా. ఇప్పుడు నీ నా పరిస్థితి ఏంటి? కయ్యూనులో ఇక్కడ కోపం మానము, అది కీడుకే కారణం. నువ్వు కోపం కలిగి ఉండటం వల్ల నీకు కీడొచ్చు పడద్ది. ఆ కీడు ఎలా వస్తుందో తెలియదు. అనారోగ్య రూపంలో రావచ్చు, ఇంకొక రూపంలో రావచ్చు, ఇంకొక రూపంలో రావచ్చు. ఎవరి కోపం వాళ్ళకే శత్రువు. యోబు గ్రంథం 18:4 చదవండి. కోపం గురించిన విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు చదివి వినిపిస్తున్నాను. కోపం గురించి, కోపంలో ఉన్నవాళ్ళు ఏమేం చేస్తారు చూడండి త్వరగా. యోబు గ్రంథం 18:4. కోపము చేత నిన్ను నీవు చీల్చుకొనువాడా, నీ నిమిత్తము భూమి పాడు చేయబడునా, నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా. చాలండి, దేవుని స్తోత్రం చెప్పండి. నీ కోపం వల్ల భూమి ఏమైనా పాడైపోద్దా? నీ కోపం వల్ల కొండ ఏమైనా అవతల, నువ్వు కోపడ్డం వల్ల పడిపోయి ఆకాశం నువ్వు ఆపగలవా? నీ కోపము చేత నిన్ను నువ్వు చీల్చుకునేవాడా. కొంతమంది చీపురు గట్టలకు ఇరిగిపోతాయి, కొంతమంది తలుపులు పగిలిపోతాయి, కొంతమంది పళ్ళేరు చొట్లాడిపోతాయి. కోపం వచ్చిందంటే ప్లేట్లు ఎసరు కొట్టేస్తారు, గ్లాసులు ఎసరు కొట్టేస్తారు, మంచాలు ఎర కొట్టేస్తారు, బీరువాలు ఎర కొట్టారు. కోపము చేత నిన్ను నీవు చీల్చుకునేవాడా. నీ కోపం వల్ల నీకేం ఉపయోగం? నీ సెల్ ఫోన్ పోయిందా? టచ్ పోయిందా? దానికి అది ఏం చేయాలంటే 2000 రూపాయలు ఖర్చా? దాన్ని ఏమంటారు? డిస్ప్లే కాదు, ఇంకోటి ఏదో అన్నారు కదా, కాంబోనా? 2000 రూపాయలు కాంబో. ఎన్ని కాంబోలు మేయించారో మరి అయ్యారు. సెల్ ఫోన్ ఆలకేసి కొడుతున్నాడు, దానికి కాంబో పోతుంది. సెల్ ఫోన్కి వెళ్తే 2000 రూపాయలు, 2000 కాంబో. ఒక కాంబో దేనికి 2000 ఉచితంగా నువ్వు సెల్ ఫోన్ ఇచ్చినట్టేనా? అదేమన్నా నికరంగా ఉంటుందా? ఒక్కసారి సెల్ ఫోన్కి రిపేర్ వచ్చిందంటే మనిషి అయినా అంతే, సెల్ ఫోన్ అంతే, వస్తువు అంతే, ఫ్యాన్ అయినా అంతే. ఒకసారి రిపేర్ వచ్చి మనం తీసుకెళ్ళామా, నెలకోసారి తీసుకెళ్లాల్సిందే. ఒకసారి మనకి ఏదైనా వచ్చి హాస్పిటల్కి వెళ్ళామా, నెలకొకసారి వెళ్ళాల్సిందే. అదేంటి విచిత్రం, ఏం అర్థం కాదు. దేవునికి స్తోత్రం. డెలికేట్. వ్యాక్సిన్లు ఏమంటే వేయించుకున్నావు, మనుషులంతా డెలికేట్ అయిపోయిన బాడీలో, మన బాడీలో ఆవేశం వచ్చేస్తుంది. మెట్లెత్తుంటే ఆవేశం వచ్చేస్తుంది, 4 అడుగులు వేయలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం కలిగిందిగా. నేను అంటాను, కోపం వల్ల బీపీ పెరుగుద్ది అంట. ఏం పెరిగిద్ది? కోపం వల్ల. ఏదో వాట్సాప్లో ఫోన్లో వస్తే చూసా, బీపీ అంటే ఏంటో మీకు తెలుసా అని వచ్చింది. బీపీ అంటే ఏంటబ్బా నాకు తెలియదే అని కిందకి చదువుతాం ప్రారంభించా. కిందకి చదివితే ఏముందంటే అక్కడ బి అంటే భార్య, పి అంటే పిల్లలు, అదే బీపీ అంట. బీపీలో ఎంత మీనింగ్ ఉందా నాకు తెలియదు. రక్తమే చేయండి అంటే భార్య వల్ల వచ్చే కోపం, పిల్లల వల్ల వచ్చే కోపమే మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అంటే నీ కోపం వల్ల నీ ఆరోగ్యం
పాడైపోతుంది. కోపము చేత నిన్ను నువ్వు చీల్చుకునివాడా, నీ బుర్ర పాడైపోతుంది. నీ నుదుటిన ఒక గొప్ప వస్తుంది, ఇంత ఇంత బుడుపు బాదుకుంటావు కదా తలుపుకేసి, ఇంత బుడుపు వస్తుంది. దానికి మళ్ళీ 10 రూపాయలు జెండు బాంబు వేస్ట్, 2 ఇంజక్షన్లు వేస్ట్. నీ కోపము చేత నిన్ను నువ్వు చీల్చుకున్నవాడా, నీ ఆరోగ్యమే నీకు పాడైపోద్ది కదా. నీ కోపం వల్ల నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నావు, నీ 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 డబ్బులు పోగొట్టుకుంటున్నావు, నీ ఆస్తిని పోగొట్టుకుంటున్నావు, నీ వస్తువులు పోగొట్టుకుంటున్నావు, ఉపయోగకరమైన నాశనం చేసుకుంటున్నావు. కోపం వల్ల బకెట్లు పగిలిపోతాయి, కోపం వల్ల మంచాలు ఇరిగిపోతాయి, కోపం వల్ల ఎన్ని పగిలిపోయిన వస్తువులు ఉన్న ఇంటిగల వాళ్ళకే తెలుస్తాయి ఆ బాధలు. కోపం వల్ల ఆ తీవ్రత. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అదేంటోనండి, కొంతమందికి కోపం వస్తే వస్తువుల మీద, నేను అంటాను ఆ వస్తువుకి నోరు ఉండదు కాబట్టి ఆ వస్తువు మీద పడుతున్నారు, కానీ గాడిదికి నోరిచ్చినట్టు వస్తువుకు కూడా నోరిస్తే నేనేం చేశాను కొట్టు అని అడుగుద్ది ఆ వస్తువు కూడా. నోరు లేదని కాబట్టి కదా కోపంతో కొట్టేశాడు బిలాము ఎన్నిసార్లు కొట్టాడు, ముమ్మారు కొట్టిన తర్వాత గాడిదికి దేవుడు వాక్ ఇచ్చాడు, నోరిచ్చాడు. యజమానుని పట్టుకుని ప్రశ్నిస్తుంది, నన్ను ఎందుకు కొట్టావు? నోరు లేదు కాబట్టి వస్తువులను పట్టుకుని పగలగొట్టేస్తున్నారు భర్తలో, లేకపోతే భార్యలు, లేకపోతే అత్తలో, లేకపోతే మాంగ, ఏమో నాకు తెలియదు ఏ రకమే. ఆ వస్తువులకే కనుక నోరుంటే కనుక ఆ వస్తువులు కూడా ప్రశ్నిస్తే ఆ గాడిద ప్రశ్నించినట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, సబ్జెక్ట్ ఎక్కడెక్కడికి వెళ్తుంది. ఎఫెసీ పత్రిక 4:31. ఈ ఒక్క అంశమే చెప్తాను, మిగతా 2 అంశాలు ఉన్నాయి కానీ అవి వచ్చే వారం మాట్లాడుకుందాం. ఎందుకో ఈ చెవిని విడిచిపెట్టాలని దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే. అందరూ పాడండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదినిచెను. కృపాశక్తి దయాశక్తి. అందరికి ఉద్యోగంగా రావాలి. స్తోత్రం. కృపాశక్తి దయాశక్తి వాక్యమై ఉన్న యేసు. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 4:31 ఏం చెప్తుంది చూడండి. వాక్యం ఏం చెప్తుంది? సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడు. ఏం చేయాలంటే మనం విసర్జించాలి. ఇందాక మానుకొను అనే రిఫరెన్స్ ఇచ్చాను. ఇప్పుడు విసర్జించడం అంటే మలమూత్రాలు విసర్జిస్తాం కదండి, వాటి వైపు మళ్ళీ చూడం. అలాగే దుష్టత్వం, ద్వేషం, అసూయ ఇవన్నిటిని విసర్జించాలని వాక్యం చెప్తుంది. ఇంకొక మాట చూడండి, సామెతలు 22:24. అసలు ఏం చేయకూడదని చెప్తుంది చూడండి వాక్యం. కోపాన్ని విడిచిపెట్టు, కోపాన్ని మానుకొనుము, కోపాన్ని విసర్జించుము. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథం 22:24. కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గలవారితో అసలు పరిచయం కూడా కలగదు. హాయ్ అని మెసేజ్ కూడా పెట్టవద్దు నువ్వు. అర్థమవుతుందండి? పరిచయం అంటే హాయ్ అని మెసేజ్ కూడా అంటుకుపోతాడు. కోపిస్తుడాడు. ఆ కోపిస్తుడం వల్ల నీకే నరకం, నీకే ప్రాణభయం. వాక్యం చెప్తుంది కోపచిత్తునితో సహవాసం చేయొద్దు, అంటే ఫ్రెండ్షిప్ చేయొద్దు. క్రోధము గలవారితో అసలు నువ్వు పరిచయం కూడా కలుగుండొద్దు. చూడండి మరొక మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:8. మరి ఏం చేయాలి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:8. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్న దేవుడు వాక్యం చెప్తుంది. దేవుడు కోరుకున్నాడు ఇప్పుడు నీ ద్వారా నా ద్వారా తెలుసా, పురుషులారా ప్రతి స్థలమందు కోపము సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి. అంటే మీ హృదయంలో కోపం ఉంటే మీరు చేతులెత్తి ప్రార్థన చేస్తారు, కానీ అది అపవిత్రం. కోపం అనేది అపవిత్రం. అంటే ఆత్మఫలాలు పైన ఏం ఫలాలు ఉంటాయి? దాని గురించి ఏం రాయబడి ఉంటుంది? ఆత్మఫలం ఏమన్నా కానీ చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో శరీర కార్యాలు, శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. అవేవనగా గలతీ 5:19 అండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు. చూసారా? క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునిపి చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. శరీర కార్యము అంటే అపవిత్రత, అంటే పాపం. కోపం అనేది అపవిత్రత. వాక్యం చెప్తుంది క్రోధం, పాపం,
పాపం వల్ల నరకానికి వెళ్తావు. ఇక్కడ వాక్యం చెప్తుంది, వీటిని చేయువారు దేవుని రాజ్యానికి పాత్రులు కారు. అంటే దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారని అర్థం? నీ కోపం నేను నరకానికి తీసుకుని వెళ్ళద్ది. నీకు ఇష్టమా? ఇష్టమైతే కోపం కలిగి ఉండు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:12. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:12 మీరు చదివితే వినాలనిపిస్తుంది. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు అద్దుగో దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను గనకనే కదా. ప్రారంభంలో నేను ఎవరి గురించి చెప్పాను, ముగింపులో కూడా వాళ్ళ గురించి చెప్పి ముగిస్తున్నా. దేవుని స్తోత్రం చెప్పండి. అసలు ఎందుకు చెప్పాడు ఇప్పుడు అర్థం కావాలి మనకి. ఆడు దుష్టుని సంబంధి. కయ్యను దుష్టుని సంబంధి అండి. కయ్యను చెడ్డ పనులు చేసేవాడు. చాలా మందికి కోపం ఎందుకు ఉంటుందంటే, వాళ్ళు చేసే చెడ్డ పనుల్ని ఎదుటి వాళ్ళు ఏం చేస్తారంటే విమర్శిస్తారు. మనం ఎదుటి వాళ్ళకి మంచి చెప్పి కూడా పాగోళ్ళు అయిపోయిన రోజులు ఎన్ని రోజుల్లో. ఎదుటి వాళ్ళు మేలు కోరి, అరే తప్పురా నాన్న, ఒరే అమ్మ ఆ తప్పు చేయకూడదమ్మా, ఇదిగో నువ్వు యవనస్తురాలురా, నువ్వు అలా డ్రెస్తో రాకూడదమ్మా, కొద్దిగా చిన్ని వేసుకోమంటే మిర్రుగుట్లేసుకుని చూసిందంటండి ఒక అమ్మాయి. మా అమ్మమ్మ గారిని, మా అమ్మమ్మ చెప్పిందంట, అమ్మాయి నువ్వు యవనస్తురాలు అలా రాకూడదామంటే మిర్రుగుట్లేసుకుని చూస్తా మాట్లాడతాం మానేసిందంటండి. ఎవరికి నష్టం? ఎవరికి? ఇప్పుడు పెద్దామా యవనస్తురాలు నీ మంచి కోసమే కదా చెప్పింది, నీ మేలు కోసమే కదా చెప్పింది. ఎదుటి వాళ్ళ మేలు కోరి మనం మంచి చెప్పే పగవాళ్ళు అయిపోయిన పరిస్థితులు మన జీవితాల్లో ఎన్నో దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు అంటారు, చిచ్చి నా జీవితంలో ఇంకొకరు మేలు చేయకూడదు బాబు, మంచికి పోతే చెడు ఎదురైంది అంటారు కదండి. అలాంటి అనుభవాల్లో వచ్చి మాట్లాడి, నా జీవితంలో ఇంకొకరు మేలు కోరుకోకూడదు, చిచ్చి ఎవరికి నేను ఏది చెప్పకూడదు, ఎవరికి నేనేం మంచి చెప్పకూడదు అంటారు, అనుకుంటారు, కానీ చేసేస్తారు. ఎందుకు తెలుసా? నువ్వు మంచిదాను కాబట్టి, మంచోడు కాబట్టి, నువ్వు మంచోడు కాబట్టి ఎంతైనా మంచి చెప్పకూడదు అనుకుంటావు. మంచి స్వభావం నీది కాబట్టి నువ్వు ఎన్ని దెబ్బలు తిన్నా, నువ్వు ఎన్ని నిందలు పడ్డా. ఎగ్జాంపుల్ ఎవరంటే మా అమ్మే. ఎగ్జాంపుల్ ఎవరనుకున్నారు? మా అమ్మే కుప్పినేని పద్మ గారు. రాసుకోండి. ఇంకో అనుకుంటుంది, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఏడుపు నా జీవితం ఇంకెప్పుడు నేను నా నోటితో నా పాప నోటితో నేను ఎప్పుడు ఎవరికి ఏం చెప్పను అంటది. మళ్ళీ మరుసటి రోజు చెప్పారు, తమ్ముడు కొడుకులతో ఇగో చక్కగా రత్నాల బిడ్డలు వీళ్ళతో కూడా పడుతుంది. తమ్ముడితో పడింది. ఇప్పుడు తమ్ముడు కొడుకులతో కూడా పడుతుంది. నీకు ఎందుకమ్మా నువ్వు నోరు మూసుకుంటే, నేను ఇంకోసారి నోరు వేస్తాను రా అంటది. మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ మరి ఇలా ఉండండిరా, ఇలా చేయండి రా. అదేంటో స్వభావం విడిచిపెట్టపోదు. దేవుని వాక్యం చెప్తుందండి, దేవుడు కూడానండి మేలు చేయటంలో విసిగిపోయేవాడు కాదంట, మేలు చేయటంలో ఆనందించేవాడు అంట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని సంబంధుల లక్షణాలు అవి. అర్థమవుతుందా? దేవుని సంబంధ లక్షణాలు అవి. సరే, ఆఖరి మాట చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, మీరు చెప్పండి టైం అయిపోయింది కాబట్టి ముగిస్తున్నాను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 45 నిమిషాలు మాత్రమే వాక్యం చెప్తున్నానండి. 45 నిమిషాలు మాత్రమే వాక్యం, గంట కూడా చెప్పట్లో నేను. అప్పుడే మూసేశారు బైబిల్లో. వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటి వరకును చీకటిలోనే. అమ్మా, ఈ వాక్యం వింటున్న దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మీయులు కావచ్చు, శరీరులు కావచ్చు, బంధువులు కావచ్చు, మీకు ఎందుకు తగాద వచ్చిందో నాకు తెలియదు, మీకు ఎందుకు గొడవలు వచ్చిందో నాకు తెలియదు, మీరు ఎందుకు విడిపోయారో నాకు తెలియదు. దేవునికి వాక్యం చెప్తుంది, తాను వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించువాడు ఇంకానూ ఎక్కడున్నాడంట? చీకటిలోనే ఉన్నాడు. అంటే పాపలోనే ఉన్నాడని అర్థం. మా పాస్టర్ గారికి బలి ఆనందం వేసేస్తుంది ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలిగిందిగా. తర్వాత అడగండి ఆనందం ఏంటి చెప్పుద్ది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే తర్వాత 4వ అధ్యాయం 20 వచనం చూడండి. నేను చెప్పాక మంచి కోపం చెడ్డ కోపం 2 ఉన్నాయి. 4వ అధ్యాయం 20 వచనం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడు అంటండి. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపలేని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు కదా. చదువమ్మా. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొందిన్నాము. దేవుని ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే ముందు కనిపించే సహోదరుని ప్రేమించు. కనిపించే సహోదరుని ప్రేమించకుండా, నవీన్ని నేను ప్రేమించకుండా మై లవ్ ఈజ్ మై డాడీ అని నేను ఇక్కడ పాటలు పాడేస్తే, ప్రేమల్లో పడ్డాను నేను, ప్రేమల్లో పడ్డా నా యేసు ప్రభుని ప్రేమ అంటే సరిపోద్దా? సహోదరుని ప్రేమించవో,
సహోదరుని ఆదరించవో, సహోదరుని ఓదార్చవో, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆఖరి మాట ఎఫెసీ పత్రిక 4:26 ఆఖరి మాట. ఎఫెసీ పత్రిక 4:26 కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇయ్యకుడి. చాలు. అంటే నువ్వు కోపపడుతున్నావంటే నువ్వు ఎవరికి చోటిస్తున్నావు చెప్పండి? మనం కోపపడుతున్నామంటే అపవాదిగాడు మనలోకి వచ్చి కూర్చున్నాడు అని అర్థం. అంటే అసూయతో కూడిన కోపం. అర్థమవుతుందండి? మంచి కోపం కాదు నేను అనేది. మంచి కోపం కలిగిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. పిల్లల మీద కోపపడే తండ్రి గురించి నేను మాట్లాడట్లా, భార్య మీద కోపపడే భర్త గురించి నేను మాట్లాడట్లా, స్టూడెంట్ మీద కోపపడే టీచర్ గురించి నేను మాట్లాడట్లేదు. కానీ అసూయతో కూడిన కయ్యను వంటి కోపం, అసూయతో కూడిన సౌలు వంటి కోపం, అసూయతో కూడిన ద్వేషంతో కూడిన హామాను వంటి కోపం కలిగి ఉన్న వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి చెడ్డ కోపం, అసూయతో కూడిన కోపం కనుక నువ్వు కలిగి ఉంటే నీ జీవితాన్ని కోల్పోతావు. దేశదిమ్మరైపోయాడు కయ్యను, దుష్టుని సంబంధం అయిపోయాడు. దేవుని సంబంధం అయితే దేవుని గుణాలను కలిగి ఉంటాడు, దుష్టుని సంబంధం అయితే దుష్టుని గుణం కలిగి ఉంటాడు. దేవుని సంబంధం అయిన వాడు ఎలా ఉంటాడు తెలుసా? కోపన్న సాయంత్రానికి మరలా ప్రేమిస్తాడు. ఆ కోపాన్ని ఆ కార్యాన్ని మర్చిపోతాడు, ఆ చేసిన నష్టాన్ని మర్చిపోతాడు, భర్తీ చేస్తాడు. ప్రేమ అనేక తప్పుదములను చెప్పండి దాచిపెట్టేస్తుంది. ప్రేమ అనేక తప్పులను కప్పి పట్టబయలు చేయదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, ఆఖరి మాట యోబు గ్రంథం. ఎన్ని తిట్టుకుంటున్నారో ఆఖరి మాట. ఇప్పుడు 10 మాటలు చెప్పావు, తిట్టుకున్నారు కదా. ఇదే ఆఖరి మాట. యోబు గ్రంథం 36:13. ఇది అద్భుతమైన మాట అండి, అందుకని ఆఖరిలో చెప్తున్నా. కీర్తన 36:13. చదవండి. యోబు గ్రంథం 36:13 అండి. కీర్తన అన్నా, సారీ క్షమించాలి. యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 36:13. అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధం ఉంచుకొందురు. ఇది హైలైట్ మాట, ఖరీదైన మాట. ఓ మాటలో చెప్పాలంటే ఏం మాట? ఖరీదైన మాట, శభాష్ అయిన మాట, గుర్తుపెట్టుకోవాల్సిన మాట, నోట్ చేసుకోవాల్సిన మాట, మనల్ని మనం స్వపరిశీలన చేసుకోవాల్సిన మాట, మనం ఈ వాక్యాన్ని బట్టి ధ్యానించాల్సిన మాట. అందుకని నా వెనకాల మీరు కూడా చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. అయినను, గట్టిగా చెప్పాలి. అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధం ఉంచుకుందరు. ఎక్కడ ఉంచుకుంటారు? హృదయం. అది అంతరంగములో పగ ఉంచుకున్నాడు. అంతరంగములో పగ ఉంచుకునేవాడు అబద్ధికుడని వాక్యం చెప్తుంది. అంతరంగంలో డిఫరెంట్ ఏంటో చెప్పేసి ముగించేస్తా. ఇంకా నేను రెఫరెన్స్ తీను, మీకు అనుమానం అయితే డైరీ కూడా మూసేసా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నవీన్కి నాకు చిన్న సంఘర్షణ అయిందా అనుకోండి. నా వైపు చూడండమ్మా, నా వైపు చూడండి. మా ఇద్దరికి ఇప్పుడు మాటలేవు. ఇది బాహ్య సంబంధమైన కోపం. ఓ రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, వారం ఉంటుంది, 10 రోజులు ఉంటుంది, నెల ఉంటుంది. ఆ తర్వాత క్లియర్ అయిపోతుంది. మేము మాట్లాడుకుంటలేదు కదా, కోపం ఉంది కదా మా ఇద్దరి మధ్య, ఏదో చిన్న సంఘర్షణ జరిగింది. నా వల్ల అతనికి నష్టం లేదు, అతని వల్ల నాకు నష్టం లేదు. ఈ కోపం గురించి రాయబడలేదు ఆ మాట. ఇది సహజం. ఆత్మీయులు కావచ్చు, బంధువులు కావచ్చు, రక్త సంబంధులు, కట్టుకున్నవాళ్ళు, కన్నవాళ్ళు అందరికీ ఉండే జబ్బే ఇది. పరిస్థితి సహజంగా జరిగే పరిస్థితి. బాహ్య సంబంధమైన కోపం వల్ల, కనిపించే కోపం వల్ల తమ్ముడికి వల్ల నాకు నష్టం లేదు, నా వల్ల తమ్ముడికి నష్టం లేదు. లేదు. అసలు నష్టం ఎక్కడ తెలుసా? అసలు పెద్ద డ్యామేజ్ ఎక్కడ తెలుసా? ఓసారి మనోజ్ నుంచి చాలా కాలం అయింది కదా మనోజ్ని వాడుకుని. దేవుని స్తోత్రం చెప్పండి. ఇట్టొచ్చే ఇప్పుడు దగ్గరికి రా, పర్లేదు. అప్పుడు నేను చూడాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఋషి సరే. ఇప్పుడు మనోజ్కి నాకు చిన్న సంఘర్షణ అయింది. పైనే మాట్లాడుకుంటున్నాం, క్లియర్ చేసేసుకున్నాం, కలిసిపోయాం. హాయ్, హౌ ఆర్ యూ, బాగున్నా? పైకి మాట్లాడుకుంటున్నాం, ప్రేమగా మాట్లాడుకుంటున్నాం, కలుసుకుంటున్నాం. ఆయన మా ఇంటికి వస్తున్నాడు, నేను ఆయన ఇంటికి వెళ్తున్నా. ఇద్దరి మధ్యన సంభాషణ బాగుంది. అబ్బో చాలా బాగుంది. కానీ నా హృదయంలో కోపం తీసేసుకోవాలా, ఈయన గుండెల్లో ఉన్న కోపం తీసేసుకోవాలా.
అసలు నష్టం ఇక్కడే జరిగింది. నేను నటిస్తున్నాను, పైకి ప్రేమను నటిస్తున్నాను. మనోజ్ అంతటోడు లేడు, మనోజ్ చాలా గొప్పోడు, మనోజ్ తల్లిదండ్రుల మాట వింటాడు, చక్కగా బుద్ధి కలిగి చదువుకుంటున్నాడు, రోడ్ల వెంబడి తిరగడం అని పైకి పొగుడుతున్నాను మనోజ్ని. కానీ లోపల మాత్రం క్రోధం. ఈ క్రోధం పైకి పెదవులతో ప్రేమ కనపరుస్తూ లోపల కోపాన్ని నటిస్తున్నటువంటి వాళ్ళ గురించి రాయబడిన మాట అది. హృదయపూర్వకంగా భక్తి లేని వారే క్రోధాన్ని కడుపులో పెట్టుకుంటారంట, గుండెలో పెట్టుకుంటారంట. కూర్చొని అర్థమవుతుందా? దానివల్ల ప్రమాదం చాలా. ఇప్పుడు చెప్పండి, పైకి కోప్పడే వాళ్ళందరూ మంచోళ్ళే అవునంటారు కదంటారా? లేదు నేను కూడా కోపడుతున్నాను, నేను సమర్థించుకున్నాను అనుకున్నారా? కోపం లేని మానవుడు ఎవరున్నారు చెప్పండి? నేను మీ మీద కోపడతాను, మీరు నా మీద కోపడతారు, సహజం. ఈ కోపం పైకి కనబడే కోపం వల్ల అసలు నష్టమేమీ కాదు. పైకి కనిపించే కోపం వల్ల నష్టం కాదు, కానీ లోపల సౌల్లాగా పెట్టేసుకుంటారు, హామన్ లాగా పెట్టేసుకుంటారు, కయ్యన్ లాగా పెట్టేసుకుంటారు. అది ద్వేషమై నరహత్య చేసే స్థాయికి వెళ్తుంది. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనవుతాడు అంటండి. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అంటండి. కయ్యను చంపేశాడు కానీ నువ్వు నేను చంపక్కర్లా. కయ్యను చంపేశాడు కానీ నువ్వు నేను చంపక్కర్లా. కడుపులో కుళ్ళు పెట్టుకుని హృదయంలో ద్వేషం పెట్టుకుంటే నువ్వు నరహంతకుడివే. అలాంటి నరహంతకులు ఎంతమంది ఉన్నారో తెలుసా? మీరు నేను పై కోపాడతాం, దులిపేస్తాం, 4 మాటలు అనేస్తాం, మళ్ళీ మర్చిపోతాం, కలిసిపోతాం, అది వేరే విషయం. నేను అంటాను, హృదయపూర్వకమైన భక్తి లేని వాళ్ళు, అంటే హృదయపూర్వకమైన భక్తి అంటే హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు. భక్తి అంటే ప్రేమ. హృదయపూర్వకంగా భక్తి లేని వాళ్ళు, హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించలేని వాళ్ళు క్రోధాన్ని గుండెల్లో పెట్టుకుంటారంటండి. అది డేంజర్, అది ఎఫెక్ట్. ఈ మాటని ఒకసారి మీ హృదయలో పెట్టుకుని, మీ మెదడులో పెట్టుకుని ధ్యానించండి. మీ మీద కోపపడే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళనా? మీ మేలు కోరా, మీ భవిష్యత్తు కోరా? ఆలోచించండి, పరిశీలన చేయండి. ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోండి. మంచి మాట్లాడుతున్నాడు ఆడు మన మేలు కోరేవాడు అనుకుంటే పొరపాటే. మాట్లాడితే మన మీద కోపాన్ని వ్యక్తపరుస్తున్నాడని ఆడు మన మీద మన శత్రువు అనుకుంటే నీ పొరపాటేది. మేలు కోరేవాడే కోపడతాడు, ప్రేమించేవాడే గద్దిస్తాడు. పగోడు లెక్కలేని ముద్దు, ఎంత ముద్దు, ఎంత ముద్దు. ముద్దంటే అక్కడ ఈ ముద్దు కాదు, మాటలు తేనెలొలికేస్తాయి, మాటలు తేనె. అసలు నువ్వు లేకపోతే నువ్వే నా జీవితం, నువ్వే నా ప్రపంచం, నువ్వే నా సర్వస్వం. తేనె ఏంటిది? తేనె. తేనె తీగ ఉంటుంది కదా, మాటలు కూడా తీగానే ఉంటాయి. పురుగుల మందు కూడా తీగానే ఉంటుందంట. నేను తాగలేదు కానీ తాగిన వాళ్ళు చెప్తే అన్నా. విషం అది, పురుగుల మందు తీగ ఉంటుంది కదా, విషం. తేనెలు ఒలికించే మాటలు వింటున్నావు, వాళ్లే మంచోళ్ళు అనుకుంటున్నావు, నెత్తిని ఎక్కించుకుంటున్నావు, ఏదో ఒక రోజు తొక్కిపడేస్తారో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మేలు కోరేవాడే గద్దిస్తాడు, కోపడతాడు, ప్రేమిస్తాడు, హత్తుకుంటాడు. కోపాన్ని అవసరమైతే అంచుకుంటాడు, క్షమిస్తాడు, చేర్చుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తలలో వంచని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నీ హృదయంలో ఉన్న కోపం, ఈరోజు నీ బాహ్య సంబంధమైన కోపం, మంచి కోపం, చెడ్డ కోపం, అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడారు. ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాలు అందరికీ టైం ఇస్తున్నాను. ఒకవేళ పైకి చేయలేకపోయినా పర్లేదు, కానీ లోపలనే చేసుకోండి. ప్రార్థన చేస్తున్నట్టు నటించొద్దు. ప్రార్థన చేయండి. ప్రభు నిజమే, నాలో హృదయపూర్వకమైన భక్తి లేదు కాబట్టి పైకి నవ్వుతూ మాట్లాడుతున్నాను, కానీ కోపాన్ని నా హృదయంలో పెట్టుకుని పైకి పెదవులు పైకి మాట్లాడతారు, కానీ మన నాశనం కోరుకుంటారు వాళ్ళ హృదయంలో. మీకు తెలుసా? మనం పడిపోతే నవ్వుతారు వాళ్ళు, పైకి కాదు, లోపల నవ్వుకుంటారు, లోపల నవ్వుకుంటారు. అంతరంగంలో కోపం పెట్టుకున్నవాడు, అంతరంగంలో ద్వేషం పెట్టుకున్నవాడు మనం పడిపోతే నవ్వుతాడు. పడిపోతే సహజంగా చేయందేవాళ్ళు కదా, అందేవాడు అవుతాడు. పడిపోయిన స్థితిలో వచ్చి లేవదీసేవాడు ఎవడు? ఒకసారి ఆలోచించు. అన్ని బాగున్నప్పుడు వచ్చి ఊసులు చెప్పాడు ఎవడు? ఆలోచించు. అన్ని బాగున్నప్పుడు అందరూ వస్తారు, పంచదార చుట్టూ బెల్లం చుట్టూ ఉన్నట్టు మూగేస్తారు. ఏది నిజమైన ప్రేమ? ఏది మంచి కోపం? ఏది చెడ్డ కోపం? ఈరోజు ప్రకటించబడిన వాక్యము ద్వారా నీలో ఉన్న కోపం మంచి కోపమా, చెడ్డ కోపమా? కయ్యను వంటిదా? అందుకని వాక్యం చెప్తుంది, మనం కయ్యను వంటి వారమై ఉండరాదు. కయ్యను దుష్టుని సంబంధి కాబట్టి తన సహోదరుని చంపాడు. మరి ఇప్పుడు నీవు కూడా దుష్టుని సంబంధివా? నీ తోటి సహోదరుని తరుముతున్నావు. శరీర సంబంధులైన కావచ్చు, ఆత్మీయ సంబంధులైన కావచ్చు, ఎవరిని మనం తరమకూడదు. తరిమాడు దావీదుని సౌలే పోయాడు.
మొర్దెకైని నాశనం చేయాలనుకున్నాడు హామాన్, తన కుటుంబమే నాశనం అయిపోయింది. ఎదుటి వాళ్ళు మేలు కోరుకోపోయినా పర్లేదండి, ఎదుటి వాళ్ళు కీడు కోరుకోకూడదండి, ఎదుటి వాళ్ళు పతనం కోరుకోకూడదండి. ఏది విత్తుతాం అదే కోస్తాం. మన ముందు మన మాట, మన వెనక మరో వేరొక మాట. హృదయంలో కోపం పెట్టుకున్నవాడు అలా నటిస్తాడు, పైకి భక్తి నటిస్తాడు, పైకి ప్రేమ నటిస్తాడు. హృదయపూర్వకమైన భక్తి కాదు అది. లోపల కోపాన్ని దాచిపెట్టుకుని పైకి ప్రేమగా మాట్లాడతాడు. అలాంటి వ్యక్తులే నచ్చుతారు అందరికీ. హృదయంలో ప్రేమ పెట్టుకుని పైకి కోపపడే వాళ్ళు నచ్చం, పనికి మాలిన వాళ్ళ కింద వస్తారు. దేవుని యొక్క వాక్యం ఈరోజు నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి నిన్ను హెచ్చరిస్తుంది, నిన్ను గద్దిస్తుంది. కోపం మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము, అది కీడుకే కారణం. కోపాన్ని విసర్జించుము. కోపవరుడి కానీ పాపం చేయొద్దు. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. ఎన్నో విషయాలు దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు. ఇంకా నువ్వు కోపాన్ని హృదయలో పెట్టుకుని నీకు నువ్వే పతనం తెచ్చుకుంటావా? ఆలోచించు. తన శాంతమే తనకు రక్ష. అది ఏ భారమైనా కానివ్వండి, ఎంత బాధ అయినా కానివ్వండి, దేవుని పైన వేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఈరోజు నాతో మాతో అందరితో మీరు వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. కోపము, కయ్యను అవిధేయత, కోపం దేశదిమ్మరైపోయాడు, తన తమ్ముడు చంపిన అర్హంతుడు అయిపోయాడు, దుష్టుని సంబంధం అయిపోయాడు. ఈరోజు మేము దుష్టుని సంబంధంలో ఉండకూడదు ప్రభువా. కత్తి పొట్టు వంటి మాటలు పలికి ఈరోజు నా కోపంతో మేము అలాంటి పనులు చేయకూడదు ప్రభువా. కోపం చేత నిన్ను చీల్చుకునివాడా, ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అలాంటి స్థితిలో, అలాంటి పరిస్థితుల్లో మేము వెళ్ళకూడదు తండ్రి. ప్రభువా, ప్రేమ కలిగి ఉండడానికి సహాయం చేయండి. ప్రేమ డమ్మంగా ప్రవర్తించదు, ప్రేమ అపకారం మనసులో ఉంచుకున్నదు, ప్రేమ ఉప్పొంగదు ప్రభువా. ప్రేమ తక్కువైంది తండ్రి. ఎఫెసు సంఘంతో మీరు మాట్లాడారు, మొదట ఉండిన ప్రేమ లేదు, ప్రేమ కలిగి జీవించలేని దీపస్తంభాన్ని తీసేస్తాను ప్రభువా. నీ ప్రేమ చేత మా హృదయాలు నింపండి. మా హృదయాల్లో ఉన్న ఆ సనుగుళ్ళు, గొనుగుళ్ళు, కోపములు, అసూయలు, వేదములు, వాటన్నిటిని కూడా తీసివేయండి. నీ ప్రేమ అనే అస్త్రాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. కృపగల దేవా, దయగలిగిన తండ్రి, ప్రేమామయుడా, కృపా కనికరమ కలిగిన దేవా, నీ ప్రేమ వాత్సల్యములను బట్టి మమ్మల్ని దర్శించమని ఈ వాక్యం చేత మమ్మల్ని దర్శించావు. ఈరోజు ఈ వాక్యం చేత మాతో స్పష్టంగా మాట్లాడావు తండ్రి. ఈ వాక్యాన్ని మేము విని విడిచిపెట్టకుండా విశేష జాగ్రత్త కలిగి చేతి కంకణం వల్ల, నుదుటికి భాషకం వల్ల, మెడక హారం వల్ల ధరించుకుని దేవుని భయభక్తులు కలిగి జీవించినట్లుగా సహాయం చేయమని ప్రభు. ఎత్తబడి నీ వాక్యం నీ బిడ్డల హృదయాల్లో ఎత్తబడి ఫలించబడి ఆశీర్వించబడినట్లుగా సహాయం చేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.